గైస్, ఫైనల్లీ మనం ఈరోజు ఓయిజా బోర్డ్ ఆడబోతున్నాం. అవును, నేను అస్సలు జోక్ చేయట్లేదు. ఓయిజా బోర్డు ఒక చాలా డేంజరస్ గేమ్. ఒకవేళ స్పిరిట్ వస్తే ఎలా ఉంటుందో ఈ క్లిప్స్ని చూడండి. సో చూసారు కదా ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేస్తున్నామంటే, చాలా రోజులుగా ఓయిజా బోర్డ్తో స్పిరిట్స్ని పిలిచొచ్చని బోర్డ్ కోసం అయితే వెతుకుతున్నాం. సో ఫైనల్గా మాకు బోర్డ్ అయితే దొరికింది. సో ఇదే ఓయిజా బోర్డు. సో ఈ బోర్డులోనే మనం ఈరోజు గేమ్ ఆడబోతున్నాం. సో మీలో ఎవరికైనా ఓయిజా బోర్డ్ ఎందుకు ఆడుతారో తెలియకపోతే చెప్తున్నాను. ఓయిజా బోర్డ్ ముఖ్యంగా చనిపోయిన వాళ్ళని, స్పిరిట్స్ని పిలిచడానికి ఒక మీడియంగా యూజ్ చేస్తారు. సో ఈరోజు నేను నా 3 ఫ్రెండ్స్తో కలిసి ఈ గేమ్ని అయితే ఆడబోతున్నాం. సో దీంట్లో ఉన్న రూల్స్ మరియు గేమ్ని ఎలా ఆడాలో గేమ్ని స్టార్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు గేమ్లో పార్టిసిపేట్ అయ్యే ముగ్గురిని చూపించబోతున్నాను. సో ఫస్ట్ కిషోర్ బ్రో, సెకండ్ సుమంత్, థర్డ్ నందేష్ అండ్ ఫోర్త్ నేను. సో ఇక్కడే ఆడబోతున్నాం. అండ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తాను, ఓన్లీ ఒక రెడ్ లైట్ ఒకటి పెట్టుకుంటాను. సో ఇక గేమ్ స్టార్ట్ చేద్దాం. కాదు బ్రో, అసలు దయ్యం వస్తుందో లేదు ఏం గ్యారంటీ? వస్తుంది. అమర్రగున్న దగ్గర దయ్యం ఉంటది ఖచ్చితంగా. నాకేమో నమ్మకం లేదు బ్రో, నేనైతే అస్సలు నమ్మను. దయ్యాలు ఉన్నాయంటే అస్సలు నమ్మలేదు. సో ఇది టీమ్. సో మిక్స్డ్ రియాక్షన్స్ వస్తాయి. సో గేమ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. దిస్ బోర్డ్ అండ్ ఇక్కడే కూర్చొని నలుగురు స్టార్ట్ చేయబోతున్నాం. దీనిలో కనిపిస్తుంది ఏమన్నా బ్రో? దీనిలో దయ్యం కనిపిస్తుందా? ఇది పాయింటర్ అండ్ ఇది బోర్డు. సో 4 కార్నర్స్లో 4 మెంబర్స్ కూర్చొని గేమ్ని స్టార్ట్ చేస్తున్నాం. సార్ దీని రూల్స్ ఏంది ఇంతకి? సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఒంటరిగా ఆడకూడదు ఎప్పుడైనా సరే. ఫస్ట్ రూల్. ఓకే, సరేనా? సో మనం 4 మెంబర్స్ ఉన్నాం. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి రెస్పెక్ట్ఫుల్గా స్టార్ట్ చేయాలి. అంటే మనం ఎప్పుడైతే స్పిరిట్ని పిలుస్తున్నామో మనం ఒక రెస్పెక్ట్తో పిలిచాల. అంటే ఏదో జోక్ చేస్తున్నట్టు, తమాషా చేస్తున్నట్టు కాదు. ఇంకోటి ఏంటంటే మెయిన్ రూల్, ఎవరైనా క్వశ్చన్ అడిగేటప్పుడు డేంజరస్ క్వశ్చన్స్ అడగద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ సుమంత్ని చంపేస్తావా, అది ఎస్ అనింది అనుకో, అంతే. ఇంకా అంటే ఇది ఇక్కడ ఈటికి వస్తుంది ఎట్లా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? సో డేంజరస్ క్వశ్చన్స్ అడగకూడదు. స్పిరిట్స్ని ఛాలెంజ్ చేయకూడదు. నువ్వు చేయగలవా, నువ్వు బయట ఉన్న డోర్ కొట్టి చూపి, అర్థమైందా? సో ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అంటే స్పిరిట్స్ని ఛాలెంజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే ఈ పాయింటర్ని పట్టుకుంటామో గట్టిగా పట్టుకోవాలా. ఓకే, మిస్ కాకూడదు. అండ్ మధ్యలో ఎవరు వదిలేసిపోకూడదు. మెయిన్ థింగ్, వదిలేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. స్పిరిట్ అంటే డిస్మిస్ కాలేదు అనమాట, గుడ్ బై చేయలేదు మనం. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత గుడ్ బై దగ్గర రావాల. ఇక్కడ గుడ్ బై దగ్గర రావాల. మన గుడ్ బై దగ్గర తీసుకొచ్చే మనం ఈ పాయింటర్ దగ్గర నుంచి చేయాల. భయపడేది ఏం లేదు కదా, స్పిరిట్ వస్తుంది. స్పిరిట్ అని చెప్తే స్పిరిట్ వస్తేనే గేమ్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనం ఈ గేమ్ ఆడేటప్పుడు గుడ్ బై దగ్గర వచ్చిన తర్వాత ఫింగర్స్ రిమూవ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హౌ టు ప్లే. అసలు ఈ గేమ్ని ఎట్లా ఆడాలో చెప్తాను. ఫస్ట్ మనం వచ్చేసి ఈ బోర్డ్ ఏదైతే ఉందో ఫ్లాట్ సర్ఫేస్లో పెట్టాలి. సో మనం ఫ్లాట్ సర్ఫేస్లో పెట్టాం. ఫస్ట్ రూల్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇద్దరికంటే ఎక్కువ మెంబర్స్ ఉండాలి, ఒకరైతే ఆడకూడదు. రూల్ అది. ఇద్దరు ఆడచ్చు, ఇద్దరికంటే ఎక్కువ, ముగ్గురు నలుగురు, మనం 4 మెంబర్స్ ఆడుతున్నాం. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే నలుగురు ఆ పాయింటర్ మీద చేపెట్టి క్వశ్చన్ అడగాలి. ఎవరైనా ఒకరు, బట్ 4 ఫింగర్స్ దాని మీద ఉండాలి. క్వశ్చన్ అడగాలి. ఫస్ట్ ఏమంటే మన దగ్గర ఏమైనా స్పిరిట్ ఉన్నారా అని.
అది కూడా ఏంటంటే రెస్పెక్ట్ఫుల్గా అడగాలి. ఓకే అది మిడ్ నైటే ఆడాలి గేమ్, ఓకే. సరేనా? ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 అయింది. చిన్న minutes ఉంది. సో మనం ఎగ్జాక్ట్గా 12కి స్టార్ట్ చేస్తాం. ఇంకా 10 minutes ఉంది, 12కి స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అడిగిన క్వశ్చన్కి స్పిరిట్, నేను మీతో క్వశ్చన్ అడగబోతున్నాను, మీకు ఓకేనా అంటే ఆ పాయింటర్ అనేది ఎస్ దగ్గరికి మూవ్ అవుతుంది. ఓకే. నో అంటే నో దగ్గర మూవ్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్ ఏ స్పిరిట్ నో నాకు ఇష్టం లేదు మాట్లాడింగ్ అంటే, సో మేము ఏం చేస్తే యూ విల్ టాక్ టు మీ అనేది స్పిరిట్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత, సో మనం అలా కన్వే చేసుకుంటా ఎస్ దగ్గరికి తీసిపోయి స్పిరిట్తో కన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో అది. కానీ గేమ్ ఎండ్ అయిన తర్వాత ఎండింగ్ రావాలంటే, మనం ఈ ప్లేసెస్ వదిలేసిపోవాలంటే గుడ్ బై దగ్గర రావాలి. ఓకే. ఓకేనా? సో మనం నలుగురు ఈ పాయింటర్ని పట్టుకున్న తర్వాత స్పిరిటే ఈ పాయింటర్ని మూవ్ చేస్తుంది. మన చేతిలో ఉండదు, జస్ట్ పెట్టే ఉంటాం. పిలుస్తూనే ఉండాలి. ఎనీ పాసింగ్ స్పిరిట్స్ ప్లీజ్ కమ్ టు అస్, ప్లీజ్ కమ్యూనికేట్ విత్ అస్. ఇలా పేరు బట్టి పిలిచామా లేదంటే ఊరికే మనం ఏ స్పిరిట్ అయినా పిలిచచ్చు. ఎనీ పాసింగ్ స్పిరిట్ ఆర్ ఎనీ రిలేటివ్స్ ఆర్ సమ్ వన్ హూ ఇస్ డెడ్ ఆర్ నాట్ దేర్. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ఏమి ఇవన్నీ అవన్నీ జస్ట్ స్టోరీస్ అండ్ సిగ్నిఫికెన్సెస్ అంతే. నెక్స్ట్ వచ్చేసి మనం ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీ తాత చనిపోయినాడు అనుకో, మీ తాతకి ఏమన్నా క్వశ్చన్ అడగాలనుకుంటున్నావు, లైట్ బ్లింక్ అయింది చూసినారా, ఏమో కెమెరాలో రికార్డ్ అయింది. సో మనం ఏమన్నా క్వశ్చన్ అడగాలి అనుకున్నాం, దానికి ఆన్సర్ మనకి లెటర్స్లో వస్తుంది అండ్ నంబర్స్లో వస్తుంది. సో మోస్ట్లీ మనం కమ్యూనికేట్ అయ్యేది లెటర్స్ అండ్ నంబర్స్తోనే. దేనికన్నా చూడండి, సరేనా? ఇప్పుడు కిషోర్ అని చెప్పాలని అనుకుంది అనుకో, మీకు ఈ నలుగురిలో స్పిరిట్ని అడిగినాం, మీకు ఈ నలుగురిలో ఎవరంటే ఇష్టం అంటే, ఒకవేళ స్పిరిట్ చెప్పాలా అనుకుంటుంది అనుకో, KI ఇలా పోద్ది. ఓకే. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ మాకు ఇక్కడ దొరుకుతుంది. అర్థమైందా? సో ఓయిజా బోర్డ్ని క్రియేట్ కూడా ఇలానే చేస్తారు, ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ మరియు నంబర్స్ మరియు ఎస్, నో అండ్ గుడ్ బై ఒకే పాయింటర్ మీద ఉండాలి. దీని మీద మనం పెట్టిన అండ్ ఆన్సర్స్ మనకి హోల్ నుంచి కనబడుతుంది, మధ్యలో పాయింట్ నుంచి దాని మీద వచ్చి ఓకేనా? వేసేసిన మెయిన్ డోర్ వేసినాను. సో మనం ఎగ్జాక్ట్గా టైం ఎంత చూడు, 5 minutes more. 6 minutes ఉంది. సో మనం ఇంకా 6 minutesలో గేమ్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఆరా అంటే మన పక్కన ఎనర్జీస్ అనమాట. నీ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, నా దాంట్లో తక్కువ ఉంటుంది. నీ పిలుకోని వాడు నీకన్నా ఎక్కువ పిలుకోడు. సో పిలుకోనికే ఎక్కువ దగ్గరకు వస్తుంది అనమాట. ఆరా ఎవరికైతే తక్కువ ఉంటుందో దయాలు వాళ్ళ దగ్గర వస్తుంది. అర్థమైందా? సో డియర్స్, టైం ఇప్పుడు 12:01 అయింది. మనం ఈ గేమ్ని స్టార్ట్ చేస్తున్నాం. నలుగురం ఫస్ట్ పాయింటర్స్ మీద చేపెట్టి స్పిరిట్ని పిలవబోతున్నాం. సో గైస్ లెట్స్ స్టార్ట్. మధ్యలో పెడదాం, ఇక్కడ పెట్టి మనం స్పిరిట్ని పిలుద్దాం ఫస్ట్. పెట్టు, సరేనా? ఓకే. స్పిరిట్ని పిలవాలి. సో గుర్తుపెట్టుకోండి, పాయింటర్ మీద పోయిందంటే గేమ్ ఎండ్ అయిన తర్వాతనే ఓపెన్ చేయాలి. ఓకే. అంటే రిమూవ్ చేయాలి. ఓకే. అవుతుందమ్మా. ఒక క్వశ్చన్ అన్నాక అది ఏమి సమాధానం చెప్పలేదంటే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతూనే ఉండాలి రా. ఫస్ట్ స్పిరిట్ని మనం రిక్వెస్ట్ చేస్తూనే ఉండాలి, రాండి, మాట్లాడండి, జాయిన్ అవ్వండి. ఎన్సేపు రాకుంటే అంతే, ఇంకా గేమ్ గుడ్ బై అనేసి క్లోజ్ చేశారు. గుడ్ బై కూడా పోకపోతే, పాయింటర్ కదలకపోతే, వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మనమే తీసుకురావాలి పాయింట్ దగ్గర, మనమే పాయింట్ దగ్గర తీసుకొచ్చి గుడ్ బై. ఎందుకంటే స్పిరిట్ రాలేదు కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. స్పిరిట్ వచ్చినప్పుడు యు హావ్ టు ఫాలో దట్ గైడ్లైన్స్. కానీ ఏ సెకండ్ అయితే పాయింటర్ మనకు తెలుసు కదా మనం మూవ్ చేయట్లేదని, అప్పటి నుంచి సీరియస్గా ఆడాలి. సరేనా? ఓకే. అయినా ఓకే స్పిరిట్
ఒక స్పిరిట్తోనే అడగాల. ఎందుకంటే మనం కనెక్ట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. స్పిరిట్ని కనెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం స్పిరిట్ని కనెక్ట్ చేసిన తర్వాత మనము ఎక్స్ట్రాలు చేయకూడదు. స్పిరిట్ కూడా మనల్ని నమ్మి ఇట్ హ్యాస్ టు ఆన్సర్ అవర్ క్వశ్చన్స్. సో ఇట్స్ సో ఇంపార్టెంట్ టు బిల్డ్ దట్ కనెక్షన్. స్టార్ట్ చేద్దాం అయితే. ఏళ్ళు పెట్టి ఉన్నాం రెడీగా. సరేనా? నీకు బలంగా పెట్టద్దు. వీడియో ఎండ్ అయిపోయింది నిజంగా, అంటే కట్ అయిపోయింది సడన్ గైస్. వీడియో సడన్గా కట్ అయిపోయింది అంటే ప్రామిస్ గంటే. అంటే ఇప్పుడైతే ఎన్జీ అని ఒక మేల్ ఎంటిటీ బ్రో. గైస్ బ్రో సీరియస్ బ్రో. సీరియస్గా అంటే నేను అన్ని జోక్స్ పక్కన పెడితే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు సడన్గా ఎండ్ అయిపోయింది. బ్రో నాకు గూస్ బంప్స్ కొడుతున్నాయి బ్రో, చూడు. సో మనం ఆల్రెడీ వై అంజీ మనం వచ్చింది అంటే మేల్ ఎంటిటీ బ్రో. మేల్ తొందర వదలరు బ్రో వాళ్ళు. సరే సరే నెక్స్ట్ క్వశ్చన్ మీరేమన్నా అడుగుతారు, నేను అడుగుతున్నా. నువ్వే అడుగు. అంజీ ఏజ్ ఎంత? ఏజ్ అడుగుదాం సార్. మీ ఏజ్ ఎంత? ఇంకా 23. 23. 236 236 236 అంటే 236 ఇయర్స్. అంటే ఏమో నేను డౌట్ వస్తుంది బ్రో. ఏంది కాదు బ్రో, 236 ఇయర్స్ ఓల్డ్ స్పిరిట్. అంటే ఇప్పుడు 2026లో ఉన్నాం అంటే 236 సంవత్సరాల ఓల్డ్ స్పిరిట్ అంటా ఉంది. అంటే 236 సంవత్సరాల ఓల్డ్ స్పిరిట్ అంటే దగ్గర 18th century. 18th century స్పిరిట్. 17th ఇక్కడ ఏరియా ఉందా? 17th century to be accurate. 2026 కదా, 26 అంటే 18th century 200 years అంటా ఉంది. 236 17th century. 6 minus 36. 17th century 1784. Yes, 1784. 17th century. 1784. సో ఒక క్వశ్చన్ అడుగుదాం, ఎలా చనిపోయినానని అడుగుదాం. అంజీ, సో మీరు చాలా ఏజ్డ్ స్పిరిట్ కాబట్టి మీరు ఎలా చనిపోయారో చెప్తారా? అంజీ మీరు ఎలా చనిపోయారో చెప్తారా? ఆన్సర్ ఇవ్వట్లే. అంజీ ప్లీజ్, మీరు ఎలా చెప్తారో మాకు తెలియకపోతే మేము మీకు హెల్ప్ చేయలేం. సో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఎలా చనిపోయారో చెప్పాలి. Murder. Is it true? అయినా 17th century మర్డర్ అని ఎట్లా తెలుస్తుంది ఒక తెలుగు స్పిరిట్కి? అంటే చదివిండొచ్చు, అట్లా అని కాదు. కానీ స్పెల్లింగ్ ఎట్లా వస్తుంది ఇంగ్లీష్? ఆ, చదువుకున్నాడే కాదు. ఆ, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అవును ఉన్నారు. మేబీ హీస్ అన్ ఎడ్యుకేటెడ్. ఓకే, ఇదే అడుగుదాం క్వశ్చన్. కానీ మీరు చదువుకున్నారా లేదా? బ్రిటిష్లో అంజీ అనే పేరు ఎందుకు ఉంటుంది? బ్రిటిషర్ కాదు, బ్రిటిషర్స్ రూల్ ఉన్నాయి అప్పుడు. రూల్ ఉన్నప్పుడు ఎడ్యుకేటెడ్ అని పాయింట్ అది కాదు బ్రో.
మర్డర్ అంటున్నాడు, నీకు డౌట్ ఉంది, అవునా కదా అని అడిగితే అయిపోయి కదా. ఓకే మర్డర్ అంటే ఎస్, లేదంటే నో. మర్డర్ అని చెప్పి మనం ఇలా చనిపోయామని అడిగితే మర్డర్ అని చెప్పి మర్డర్ ఇంకా అంతే చేస్తుంది. అంటే చేస్తానని అంటే చంపేశాననేది అర్థం మర్డర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇలా మీరు ఎడ్యుకేటెడా? మీరు చదువుకున్నారా? చదువుకున్నాను. అంజీ మీరు చదువుకున్నారు అంటే నాకు ఎస్ ఆర్ నోలో ఆన్సర్ ఇవ్వండి. అంజీ మీరు చదువుకున్నారంటే నాకు ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇవ్వకపోతే నేను క్లియర్గా మీ లాంగ్వేజ్ అర్థం చేసుకోలేక నేను ఏమైనా కన్ఫ్యూజన్ అవ్వచ్చు. సో ప్లీజ్ నాకు ఒక క్లారిటీ ఇస్తే నేను ప్రొసీడ్ అవుతాను నెక్స్ట్కి. సుమంత్, చలి పండుగ ఉంది కదా. అవును, చలి కాదు బ్రో, సంథింగ్ మనం గూస్ బంప్స్ టైప్. వెయిట్ ఎడ్యుకేటెడ్ బ్రో. అందుకే ఆయన ఇంగ్లీష్లో చెప్పారు. బ్రో సంథింగ్ ఏదో ఉంది. అంజీ అనే స్పిరిట్ 236 years నుంచి ఎడ్యుకేటెడ్ 17th centuryలోనే మర్డర్డ్ అండ్ స్టిల్ ఇన్ ద ఈ జనరేషన్లో కూడా ఇంకా ఇట్లనే ఉన్నారు, అంటే తిరుగుతూనే ఉన్నారు. అంటే సంథింగ్ ఏదో, అంటే కక్షనో సంథింగ్ ఏదో ఆయన ఏం చెప్పాలి, ఏదో చెప్పాలి. పోతుంది, ఎక్కడ పోతుంది? ఏ ARV I N ARVIN అరవింద్ అంటే చంపినాడా? అరవింద్. ఇంకేమైనా లెటర్స్ ఉన్నాయేమో? అరవింద్ మర్డర్ చేసినాడా? అనుమానం ఉన్నాడా? ఏమో అనుమానం ఎందుకు ఉంటుంది బ్రో? ఆ మనిషికి ఎవరన్నా ఉన్నప్పుడు సంథింగ్ ఏదో అరవింద్ వచ్చింది, ఎందుకు వచ్చింది? మనం ఎడ్యుకేషన్ అడిగినాము, ఎట్లా చనిపోయినాడంటే మర్డర్ అన్నాడు, ఏజ్ అంటే 236 అన్నాడు. ఇప్పుడు అరవింద్ ఎందుకు అన్నాడు? అరవింద్ అని చెప్పారు. మనం అడగందే అరవింద్ అని చెప్పినాడు. మనం లాస్ట్ అడిగిండేది నువ్వు చదువుకున్నావు. నేను సడన్ గా కాదురా, కంటిన్యూ వచ్చింది. దాని తర్వాత ఆహా, నేను సుమన్తో మాట్లాడుతుంటే కదా, సో సంథింగ్ ఏదో కనెక్షన్ ఉందిరా, ఏదో కక్ష ఉంటుంది సంథింగ్ అనేసి అప్పుడు మూవ్ అయింది. ఎస్. సో అంజీ, ఈ అరవింద్ మర్డర్ ఎవరో ఒకరు మాట్లాడండి. అంజీ, ఈ అరవింద్ అనే పర్సన్ మీకు ఎలా రిలేటెడ్? ఐ మీన్ ఈయన వల్లనే మీరు ఈ వరల్డ్ వదిలేసి వెళ్ళాల్సి వచ్చిందా? ఎస్ ఆర్ నో అని చెప్పండి. నువ్వు వెళ్తాను. మరి ఎందుకు? మరి ఈ అరవింద్ అనే పర్సన్ ఎవరు? ఫాదర్ 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 లేకుండా మాట్లాడుతున్నాడు. అరవింద్ ఫాదర్ అరవింద్ అంజీ అనే ఆయన అంజీ ఆయన యొక్క ఫాదర్ తండ్రి. ఇప్పుడు మాట్లాడుతున్నా అంజీ యొక్క
అంజి మాట్లాడుతున్నారు అంజి ఈ మాట్లాడుతున్నారు. అరవింద్ ఎవరు సరే. అంటే ఆయన ఫాదర్ అని చెప్తున్నారు. ఇప్పుడు అంజితో పాటు ఆయన ఫాదర్ కూడా ఉన్నారు లేదా అది అనుకున్నాం, కనెక్షన్ కుదరడం లేదు, అరవింద్ ఎవరు? అంజి మనకేం చెప్పారు? కనెక్షన్ కుదరడం లేదు. ఓకే చెప్తా. ఆయన ఫాదర్ మనతో పాటు ఉన్నారా స్పిరిట్ కనుక్కున్నాం. ఎస్ సార్ నో Yes or no? చెప్పిన సో అంజీ, అరవింద్ గారు మీ ఫాదరా, మీతో పాటు ఇప్పుడు ఉన్నారా, ప్రెసెంట్ మాతో మాట్లాడుతున్నారా? ప్లీజ్ ఎస్ అండ్ నో చెప్పండి. అంటే మీ ఫాదర్ మాతో లేడంటున్నారా? అంటే ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ స్పిరిట్ ఆయన లేడంటారా, లేదంటే అంజీనే మీ ఫాదర్ కాదంటారా? ఒకవేళ మీ ఫాదర్ కాదంటే ఎస్ అన్నో చెప్పండి. ఒకవేళ ఇప్పుడు అది ఫస్ట్ అది చెప్పండి. మీ ఫాదర్ ఇక్కడ ప్రెసెంట్ ఉన్నారు లేదా? సో దట్ మీన్స్ ఆయన లేరు, ఆయన స్పిరిట్ ఇక్కడ లేరు. సో అంజీ గారు, అరవింద్ గారు మీ ఫాదరా? ఎస్ అన్నో చెప్పండి. అరవింద్ ఎందుకు వచ్చిందంటే ఆయన ఫాదర్ అరవింద్ చెప్తున్నారు అంటే కానీ మనం అడిగినది మర్డర్ చేసిండేది ఎవరు అని. అంటే వాళ్ళ ఫాదర్ ఫాదర్ Father నో murder అని చేస్తున్నారా? చెప్పారుగా, కానీ దానికి నో అని చెప్పేశారు ఆల్రెడీ. నువ్వు అదే అడగలే అది అడిగిలే మనం. నేనేమడినాను, ఆయన స్పిరిట్ మీతో పాటు ఉన్నారు లేదా అని ఉన్నారా అడిగినా. లేదా అని అడిగా. అది నో మీదనే ఉంది, పక్కన ఏం పోలేదు. సరే ఇప్పుడు క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. సో అంజీ గారు, మీ ఫాదరే మిమ్మల్ని మర్డర్ చేశారా? ఎస్ సార్. ఎస్ ఆర్ నో చెప్పండి. ప్లీజ్ ఎస్ అండ్ నో చెప్పండి. ఎస్ మీదనే ఉంది బ్రో. అంటే ఫాదరే ఫాక్ మ్యాన్, ఫాదరే కొడుకుని చంపినాడా? ఏమన్నా ఏమైనా తప్పు పని చేసినాడా లేకుంటే ఆమె కక్ష ఏమైనా కొడుకు పని చంపినా? సరే అవన్నీ కాదు అది కానీ వద్దులే బ్రో. ఇవంతా అంత పర్సనల్ క్వశ్చన్స్కి వెళ్ళడం కొంచెం చాలా డీప్ పోతుంది. అసలు ఇవన్నీ మనం అడిగినాం, తెలుసుకున్నాం, మనం ఏం చేయగలం? ఓకే, మనం మాతో మీరు ఏం అడుగుతున్నారు, ఏం కావాలనుకుంటున్నారు? మా నుంచి ఏం హెల్ప్ కావాలి? ఆ? అంతే కదా. అంతేలే. సో అంజీ గారు, మీరు మా దగ్గర ఏం హెల్ప్ కోరుకుంటున్నారు? మూవ్ అవుతుంది. ఎస్ ఎస్ ఏ ఎన్న ఎస్హెచ్ఏ ఎన్ టీ శాంతి. శాంతి అంటే ఎవరు? శాంతి కదా, శాంతి కావాలని కోరుకుంటున్నాడా? శాంతి శాంతి కావాలని కోరుకుంటున్నాడు అనుకుంటున్నా. అంటే మేబీ Peace. కర్మక్రియలు సరిగ్గా జరగకుండా. ఓకే ఓకే అంజీ గారు, మీ కర్మక్రియలు అసలు జరిగినాయా జరగలేదా? ఒకవేళ జరిగితే ఎస్ అని చెప్పండి, జరగలేదంటే నో అని చెప్పండి. మూవ్ అవుతుంది. నో. అంటే అప్పుడులో కాబట్టి బంధువులు ఉన్నారు కదా, ఫాదర్ ఉన్నాడని చెప్తున్నాడు కదా. ఫాదర్ మర్డర్ చేశాను. ఫాదర్ ఇలా చేశారు కదా. ఫాదరే చేయలేదు, అర్థమైందా? ఫాదరే మర్డర్ చేసినారు కాబట్టి ఫాదర్ అంతిమ క్రియలు చేయలేదు. ఇంకెవరు చేస్తారు? నాట్ కంప్లీటెడ్. మనం ఇప్పుడు 2036 ఇయర్స్ తర్వాత మేము మనకేం దొరుకుతుంది? అదే కదా. ఓకే, గుంతకల్లో ఎక్కడ, ఏరియా ఏ ఏరియా అదన్నా అడగచ్చు. ఓకే ఓకే అంజీ గారు, మీరు గుంతకల్లో ఇప్పుడు ఏ ఏరియాలో ఉన్నారో చెప్పగలరా? బి, ఏ, ఆర్, బారునా? బాగా ఎప్పుడు వెళ్ళాను? అంజీ గారు, బారు అంజీ గారు ప్రెసెంట్ ఉన్న లొకేషన్ చెప్పండి. యాక్చువల్లీ 200 years ముందు అసలు ఏం మనకి పేరు ఉండేది? తిలక్ నగర్ అని కూడా తెలియదు. అంటే
రమేష్ నగర్ అని నాకు ఇలా ఏం తెలియదు. ఈ ఏరియా పేరు కూడా కొత్త ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏరియా చెప్తున్నాను అందుకోసమే. సో అంజి గారు ఇప్పుడుండే లొకేషన్ పేరు ప్లీజ్ చెప్పండి. నేమ్ నువ్వు తెలీదు అంటే అప్పుడులో బారు అనే ఏరియా కానీ బారు అనే ఏరియా అప్పుడులో, ఇప్పుడు లేదు. బారు అంటే బోయల్ ఏరియానా ఉన్నా? బారు అంటే బర్మశాల, బారు అంటే అది కూడా రాదు, BAR. అసలు ఏరియానే లేదు అప్పుడు. బీరప్ప స్వామి గుడి దగ్గరనా? అది కూడా వచ్చేదా వీరప్ప గుడి? వీరప్ప స్వామి గుడి దగ్గరనా ఇది మీరు చెప్తున్నది? అది ఐడియా రా. బారు అసలు ఎక్కడ? 17th సెంచరీలో కసాపురం టెంపుల్ అన్న ఉందా? ఉంది కదా. స్వామి గురించి చెప్తారు చెప్పండి. అప్పుడు ఆమె ఒక భక్తుడు ఏంటొచ్చు కదా. దబ్బా స్పిరిట్. అంజి గారు, మా ఫ్రెండ్ నందేష్ యొక్క అవ్వ అంటే గ్రాండ్ మదర్ రీసెంట్గా చనిపోయారు. సో వాళ్ళ తమ స్పిరిట్ మా చుట్టూరా ఉందా? తన పేరు వెంకటలక్ష్మి. ఏంది బ్రో? అవ్వా మనకు వీడుందా మా వీడు నన్ను ఏమంటలే. సరే మెస్ వచ్చింది అంటే మా నా దగ్గర ఒకటి అడుగుదాం. బ్రో. నీకు మీ అమ్మకి తెలిసిండేది, ఏంది మాకు తెలియదు. అట్లా ఏమైనా క్వశ్చన్ ఉంటే చెప్పు. ఏమైనా క్వశ్చన్ ఉండేది మాకు తెలియదు. నువ్వే అడుగు. ఎన్ని గంటలకు చనిపోయింది? ఎన్ని గంటలకు చనిపోయింది? మాకు తెలియదు. సాయంత్రం 6:30. సరే నువ్వు చెప్పొద్దు. సంథింగ్ మాకు తెలియదు. ఎన్ని గంటలకు చనిపోయింది, నువ్వు ఎన్ని గంటలకు చనిపోయినావా అని చెప్పు. మా ఊరికి ఒకటి తెలుసు, అంటే మా ఊరికి నాకు తెలుసు. మాకు తెలుసు. సరేలే అదంతా కాదు. నేను ఇప్పుడు చెప్పాలి కదా. నువ్వు చెప్పొద్దు. యాక్చువల్లీ మీ అవ్వ వచ్చిందని మాకు ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు నేనేం అడగాల అంటే ఇప్పుడు అవ్వ నువ్వు నిజంగా నువ్వు వచ్చినావు అంటే నువ్వు ఎన్ని గంటలకు చనిపోయినావు? మూమెంట్ అవుతుంది. 6 6 6 6:39 6:30 అట్లా అటు ఇటు. ఇది మీకు ఒకటే తెలుసు. అటు ఇటు అంత క్లారిటీ లేదు. అటు ఇటు ఒక చెప్పు. నేను ఇంటికి అంటే కన్ఫర్మ్ వాళ్ళ నేను ఇంకోటి అడుగుతా. ఎస్ సార్ నో అట్లా ఏమన్నా అవునా నాన్ ఎడ్యుకేటెడ్ కదా, తెలుగులో అడగాల. అందుకే తెలుగులో అడుగుతున్నాం. అవునా కాదా అంటే అప్పుడు తెలుస్తుంది. అవా నీకు నార్మల్ పెన్షన్ రైల్వే పెన్షన్ వచ్చేదా? అది ఎట్లా చెప్తారా? మా ఓకే నాకు నీకు నార్మల్ ఫంక్షన్ SR నో లేదు, నీకు రైల్వే ఫంక్షన్ SR నో అలా అడగాలి. ఓకే నీకు రైల్వే పెన్షన్ వస్తుంది కదా, SR నో అంతే. నేను వస్తుంది. రైల్వే పెన్షనా? నార్మల్ పెన్షన్ కదా? కాదు రైల్వే మీ పెన్షన్. తాత చనిపోయినాను కదా వచ్చేది. మా తాత చనిపోయిన తర్వాత వైఫ్ వస్తుంది కదా మా అవ్వ. మీ తాత రైల్వేలో ఉన్నా? ఏమంది జాగ్రత్త, ఇప్పుడే చనిపోయినారు, ఇలాంటి క్వశ్చన్స్ చేయొద్దు. డేంజరస్ క్వశ్చన్స్ అడగకూడదు. నాకు ఎప్పుడు పడుతున్నాయి ఇక్కడ నిజంగా చెప్తున్నా. నాకు ఎల్లో రూమ్ టెంపరేచర్ మారింది. ఏసీ గాలి కూడా కొద్దిగా వేడి ఉంటే చల్లగా అవుతుంది రూమ్. అయితే జాగ్రత్త, కామెడీ లేదు. ఇంకా అవా నీకు నేను ఇష్టమా అక్క ఇష్టమా? SR నో. అది ఎట్లా ఇస్తాను? ఎందుకంటే నాకన్నా మా అక్క ప్రేమ ఎక్కువ. మా అక్క అట్లా నీకు ఇష్టమా కాదా? అట్లయితే అక్క కంటే నేను ఎక్కువ ఇష్టమా కాదా అలా అడగాలి. ఓకే అక్క కంటే నేను ఎక్కువ ఇష్టమా కాదా? సో అంజి గారు, వెంకటలక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు,
ప్లీజ్ మమ్మల్ని వదిలేసుకోండి. మీరు మమ్మల్ని మాకి గుడ్ బై చెప్పండి. అండ్ మీరు వెళ్ళిపోతున్నట్టుగా మాకేమన్నా సైన్ ఇవ్వండి రూమ్లో. సౌండ్స్ ఏమన్నా సౌండ్ ఇవ్వండి సో దట్ మేము మీరు వెళ్ళిపోయారని అనుకుంటాం. అదేం లేదు. అంటే మనం సౌండ్ అడిగినాం కదా. సౌండ్ అడిగినాం కదా. సౌండ్తో పాటు అక్కడ గుడ్ బై Spirit. చెప్పండి. గుడ్ బై వరకు తీసుకెళ్ళి. మీరు వెళ్ళిపోతున్నట్టు మనకు ఒక సైన్ ఇచ్చినారనుకో, మనం ఇంకా గేమ్ ఎండ్ చేయట్లేదు. ఓకే 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 ఓకే. ఈ గేమ్ ఎండ్ అయినప్పుడు గుడ్ బై. సో మీరు వెళ్ళిపోతున్నట్టుగా మాకు ఒక సైన్ ఇవ్వాలి. సౌండ్ వచ్చిందిగా. నిజం చెప్పు, నువ్వేనా? నేనెందుకు అంటాను రా? టిక్ 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 2 times లేదు అనేది లేదు 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 కాదు. లేదు, ఆడ కూర్చొని అట్లా జరిగింటాడు, జరిగింది ప్యాంట్ అదే. అట్లా సౌండ్ వచ్చింది. నువ్వు అది జరిగినావు కదా. ఎందుకు వెళ్ళిపోయినా? నువ్వు ఫ్రీకి జరు, కూర్చో, ఈ పక్క కూర్చో. చీలు అల్లతుంది. లేదు లేదు లేదు, వద్దు, 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 వద్దు. వద్దు వద్దు. ఇంకొక సైన్ ఓకే, మనకేం తెలియడం లేదు. మేబీ ఇట్లా కూడా ఉండొచ్చు కదా, స్పిరిట్స్ ఇక్కడే ఉన్నాయి అంటే వెళ్ళలేరు. ఇంక ఇక్కడే ఉంటాము. ఎందుకంటే మనం అడిగిన వెంటనే స్పిరిట్ రెస్పాండ్ అవ్వడం అనేది చాలా రేర్. సో అంజి గారు అండ్ వెంకటలక్ష్మి గారు, మేము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ మీ మనవడు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్తున్నాడు. ఏం చెప్తున్నా? ఏమైనా చెప్పాలనుకుంటే లాస్ట్ ఈరు ఆడిస్తున్నాము. ఇక్కడ వచ్చిందా? మేము లూజ్గా ఉన్నాం. ఇంకేళ్ళు ఉన్నాం ఇలా. ఇది ఇలా తిరుగుతున్నప్పుడు ఇలా move తిరుగుతున్నప్పుడు మా ఏళ్ళు ఆటోమేటిక్ మూవ్ అవుతున్నాయి. సో గేమ్ని ఇక్కడే ఎండ్ చేద్దాం, ఓకేనా? సో మేము ఈ గేమ్ ఎండ్ చేయాలనుకుంటున్నాం. మీకు ఓకేనా? Yes. మూవ్ పోతాను బ్రో. ఏంటి ఇంకేం కావాలా? ఇంకేం కావాలి? మూవ్ అవుతుంది. ఎవరు మూవ్ చేస్తాం? అవ్వ మూవ్ చేస్తుందా? అంజాన్ మూవ్ చేస్తుందా? స్విచ్ అది. ఖచ్చితంగా అంజీనే. అంజి ఉన్నారు. అవ్వ వెళ్ళిపోయారు. అంజి గారు ఇది మీరేనా? అంజన్న, అంజన్న మేమేం చేయగలం? సౌండ్ వచ్చింది, సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చింది. నువ్వు ఏసీ అవ్వ ఉండొచ్చు. అవ్వ వెళ్ళిపోయినట్టు సౌండ్ చేసినట్టు. ఏసీ సౌండ్కి దానికి అంత ఏసీ చుక్క చుక్క డ్రాప్ లీక్ అవుతుందని చెప్తున్నాను కదా. చిక్క ఇంత దాంట్లో చుక్క డ్రాప్ నీకు వినిపిస్తుందా? నీళ్ళ పడే సౌండ్ నా పక్కన ఉంది కదా. మా పక్కన లేదు కదా. చెప్పలేము, ఏదైనా సౌండ్ వస్తుంది. సంథింగ్ సౌండ్. సో అవ్వ వెళ్ళారు. అంజి గారు అంజి వెళ్ళడం లేదు. ఇంకేమంతా ఏమైతుందా? అంజి గారు మీరే తెలీదు. అంజి గారు ప్లీజ్, మాకు భయం వేస్తుందండి. ప్లీజ్ గుడ్ బై చెప్పండి. నో, ఆయన ఆడుకొస్తానమ్మా. శాంతి వెనక ఏ విధంగా వెళ్ళాం మనం? మన వాళ్ళు ఏమైతుంది? వాళ్ళు వాళ్ళు ఎవడో తెలియదు, ఏంటో తెలియదు. ఒకసారి అడుగుదాం. ఏరియా చెప్పలేకపోతున్నారు. శాంతినే ఒక ఆన్సర్. ఆయన శాంతి కావాలా? మనం ఎప్పుడు శాంతి ఎట్లా కోరుకున్నాడు అడుగుమని అట్లా. అంటే ఎట్లా వాళ్ళు ఎవరైనా ఉన్నారు బంధువులు? ఓకే, ఫస్ట్ అడుగుదాం. మేము శాంతి చెప్పకపోతే ఏం చేస్తారు? అంజి గారు మళ్ళీ పర్సనల్ పోతుంది. వద్దునా? వద్దు, వద్దు, వద్దు. మనం చేయకపోతే ఆ మనిషి ఏమని చెప్తే మళ్ళీ నో అనే వస్తుంది కదా, గేమ్ ఎండ్ చేయలేం. నువ్వు అన్నప్పుడు అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారా, వాళ్ళతో కలవాలి. బారు అంట లొకేషన్. మనకి యాడుంది బారు అని? 236 years బ్యాక్. ఆయన మనతో ఇంకా ఏమని చెప్పాలనుకున్నారు అడగండి. అదేమన్నా అది అంతే. అదే అడుగుతున్నా. మేము శాంతి ఇవ్వలేము, మీరేం చేస్తారు? వద్దునా, ఏదో నాకు తేడా వస్తుంది. ఆ మీరు question ఎట్లా చేస్తారంటే అది క్వశ్చనింగ్ లా ఉంది. ఆ మనిషికి ఏం పిక్ ఏం చేస్తాం? మనమే ఏదో డేర్ చేస్తాం మంచి. సరే, వద్దు, వద్దు, వద్దు. క్వశ్చన్ అవుతాను. అది వద్దు, అది మన సేఫ్.
అన్నా కానీ మనకు పిలిచి అంజాన్ ఎందుకు వచ్చినాడు ఇంకా ఎందుకు లేదు ఫస్ట్ ఆలోచన ప్రెసెంట్ అంజీ గారు మనము- మనం పిలిచలేదు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా ఉంటే మీరు కమ్యూనికేట్ అప్పుడు అంజీ అనే స్పిరిట్ వచ్చింది. ఇంకోటి అంజన్న కాకుండా ఇంకెంతమంది ఉన్నారు నెంబర్స్ చూపండి. ఇక్కడ ఒక్కడే పోయే కష్టం ఉంది, మళ్ళీ ఎంతమంది అంటే మళ్ళీ వాళ్ళు ఎంతమంది మళ్ళీ మనకే డేంజర్ రా. రైట్ అది ఫస్ట్ మ్యాటర్కి వస్తాం రా, మనం గేమ్ ఎండ్ చేయాలి ఇప్పుడు. ఓకే సరే. ప్రతి దానికి నో కానీ అమ్మాయి స్నో అంటున్నాడు కదా, మరి ఏం చేస్తాం? మేము డైరెక్ట్ అడుగుదాం, మేము శాంతి చేయలేము అని. అంజీ గారు మీరు చెప్పేది 236 years బ్యాక్, అప్పుడు మేము ఎవరు పుట్టలేదండి. నెక్స్ట్ థింగ్ మేము ఉండేది గుంటకల్లో. సో గుంటకల్లో ప్రెజెంట్ లొకేషన్ మీరు చెప్తే మీ శాంతి కోసం మేము ఏమైనా చేయగలము, లేదా మీరు ఒకవేళ మీ పిండదానం చేపేయాలా, గోయా కాశీ వెళ్ళి మీ పిండదానం మీ పేరు మీద చేపేయాలా, దానికి కూడా రెడీ. ఒకవేళ మీరు దానికి రెడీ అయితే ఎస్ అని చెప్పండి. సో ఆయన శాంతి కోసము మనము గయా పోయి ఆయన పిండదానం పెడితే ఆయనకు శాంతి. ఇక్కడ ఎవరిది? గయా బిహార్ పిండదానం ఓకే, చేస్తారు. ఒకవేళ చూద్దాము. ఇప్పుడు మనం పిలిచిన వెంటనే వచ్చినా అంటే సమ్ వాట్ మన నలుగురిలో ఎవరికొవరి కనెక్షన్ ఉండి ఉంటుంది. మేబీ సో మా నలుగురిలో ఎవరికైనా కనెక్షన్ ఉందంటే వాళ్ళ ఫస్ట్ ఇనిషియల్స్, నాది ఆర్, సుమంది ఎస్, ఎమ్, కిషోర్ అనేది కే, అది ఎమ్. అండ్ నందేష్ది ఎం. నందేష్ ఓయ్ హే నాకున్నావా? అందుకే నా అవ్వ అదే కదా కరెక్ట్. అవ్వ కరెక్ట్గా అంజీ అన్నప్పుడు అవ్వ వచ్చింది. అవ్వ కూడా వచ్చారు. అవును. అంటే వాళ్ళు అవ్వ వచ్చినప్పుడు అంజీ వచ్చినాడు. సారీ, అంజీ వచ్చిన తర్వాత వాళ్ళు అవ్వ వచ్చింది. వెంటనే వచ్చినాడు చూడు, అదే కదా. ఇంకా మీ తాత పేరేమి? అవురా, మీ తాత పేరు అంజీనా? సప్ప వాళ్ళ నాన్న పేరు? నా పేరు తెలు వాళ్ళ నాన్నకి నాన్న అవుతారు. 236 అంజీ మీ తాత ఎవరో ఖచ్చితంగా. ముత్తాత అంటారు రా. నాకు తెలియదు వాళ్ళు ఎవరో. మా అంజీ గారు మీరు మూవ్ అవుతుంది అవుతుంది. లాస్ట్ ఏం అడిగింది? ముత్తాత. ముత్తాత, తాతకి తాత. మీ తాతకి తాత. కానీ నేనున్నప్పుడు ఎందుకు వచ్చింది? నిన్ను ఎలా అంటే మనం నలుగురం పిలిచినాం కాబట్టి మనకి రిలేట్ అయిన వాళ్ళే వస్తారు. నేనేనా? నువ్వు రక్త సంబంధికుడు కదా నువ్వు. మేల్ నేను జస్ట్ నాకు తెలియదు బ్రో, మా అవ్వ చెప్తే విన్నాను. మనిషి చనిపోయిన తర్వాత కూడా 1 month 1.5 month వాళ్ళ ఓరా వాళ్ళతో ఉంటారంట, వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళతో ఉంటుంది. సో మేబీ వాళ్ళ తాత ముత్తాత ఇలా మర్డర్ అయినారు, వాళ్ళ డాడీ మర్డర్ అయినారు, మీ అవ్వతో పాటు ఉన్నారు. అవురా, మీ తాత ముత్తాతని. కానీ మా ఈ ఊరు కాదు కదా. గురు అని చెప్తున్నాడు కదా. బారు అంట. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళది గుంతకల్ కాదు. అక్కడ సంథింగ్ బారు అని ఏదైనా చోటు ఉండడం. అడుగా ఏమన్నాడు? మీది గుంతకల్ అన్న అసలు అడుగు. మీది గుంటకల్లా మాది ఈ ఊరు కాదు, మా తాత ఉన్నప్పటి నుంచి ఇటు ఊరికి వచ్చినాం. ఫస్ట్ మనం నువ్వు మల్లికలు అంటున్నావు, అది పక్కన పెడదాం. మా సొంత అది పక్కన పెడదాం. మీది గుంటకల్లా కాదా? ప్రెసెంట్ గుంటకల్లే. అంజీ గారిది కాదా? మూవ్ అవుతుంది. కరెక్ట్. మీ తాత ముత్తాత వాళ్ళు మీది అసలు ఇక్కడ అసలు లేదు. మల్లిగే మా సొంత. అంజీ గారు మీ సొంత ఊరు ఏమైనా మలిగిలా? పోతాను డౌట్ వస్తుంది ఇంకా మల్లిగే. నాకు ఇంకే కన్ఫర్మ్ కావడంలే. నువ్వు చేత కదుపుతున్నావా? నువ్వు చేత కదుపుతున్నావా? నేను కదపలే. నేను కదడంలే. నువ్వు కదుపుతున్నావా? నువ్వు కదుపుతున్నావా? అదంతగానే పోతాను. నా ఇంకా ఏలు, నా ఏలు చూడు, నా ఏలు ఇంకా బయటికి వెళ్ళిపోతుంది. ఏలు కింద పడి పెంచుతున్నావా? జస్ట్ నా మీద ఏలు పెట్టి పెట్టాం అంతే. నేను బయటికి వెళ్ళిపోతానే అటు దొబ్బి పెడుతున్నా. గుడ్ బై నువ్వు చెప్తేనే పోయేటట్లా ఉంది. అది కాదు, మనం ఒకసారి అడుగుదాం. మీరు నందేష్కి రిలేటెడా కాదా? ఎస్ అన్నా. సార్, మీరు మాలో ఉన్న నందేష్కి రిలేటెడా కాదా?
ఈ శాంతి కాదంట అందరికి. నువ్వు కాశీ అన్న లేదా గయా అన్న పోయి మళ్ళా ఆ అస్థికలు ఆడ దొరుకుతుంది ఏం కదా. పిండదానం డైరెక్ట్ పిండదానం చేస్తున్నారు. ఆస్తికలు అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎంతమంది చేయాలి? ఇప్పుడు మా తాత మీ అవ్వకి చేయాలా మీ తాతకి చేయాలా నీకు ఏడు పేర్లు గుర్తున్నా వాళ్ళు చేసి మీ రావాలా? ముత్తాతల్లో ఎవరైనా అంజి అని ఉన్న పేరున్న వాళ్ళని చూడాలా. పేరు పెట్టి చెప్తే అయిపోతుంది బ్రో. మా డాడీ చేసినప్పుడు మా మామకి మా డాడీ వాళ్ళ డాడీకి పెట్టించినాం కదా, ఆల్రెడీ పెట్టినారు వాళ్ళు. పేరు పెట్టి వాళ్ళు పిందదానం చేతికి ఇస్తారు, రైస్ ముద్ద చేస్తారు, వాళ్ళ పేరు పెట్టి మనం ఇలా వేస్తాం. అర్థమైందా? అట్లా పిండదానం ఇచ్చినా కూడా ఆయన శాంతి వచ్చేస్తుంది. వాళ్ళ ఆత్మ అనేది ఇక్కడ ఇరుక్కొని ఉన్నారు బ్రో. ఇవన్నీ నేను నమ్మేవాని కాదు, ఇప్పుడు చూస్తుంటే గూస్ బంప్స్ కొడుతున్నాయి. ప్లస్ అది కాక టెంపరేచర్ నా దగ్గర ఏమో చలి పుడుతుంది బ్రో, మునుగు పుడుతుంది నాకు. అవును, ఇందాక చెమటేస్తున్నాయి, ఇప్పుడు చలి పెడతాం. చలి పెడుతుంది. టెంపరేచర్ రైజ్ అవుతా ఉంది, మనం కూలింగ్ అనేది. చిల్స్ వస్తున్నాయి. ఏమైనా అడుగుతా నా వల్ల కాదు. ఇంక ఇప్పుడు ఉన్నప్పుడు పోవాలని లేదు. గుడ్ బై చెప్పు, నువ్వు గుడ్ బై చెప్తే అవుతుంది. నువ్వు సంథింగ్ చెప్పు, ఏదైనా చేస్తావు ఏమన్నా. నేను బాగుంటే అన్నీ చేస్తాను. ఇప్పుడు విహార్ అంత సోమతి లేదు అక్కడ. అదే చెప్పు, నువ్వు అదే మాట చెప్పు. నేను ఆగరా, చెప్తా ఒక పని చేద్దాం. ఏదన్నా ఎవరు తెలియదు, నీకొటే తెలుసు, అట్లాంటిది ఏమన్నా అడుగు. అయినా వాళ్ళ తాత ముత్తవుతుంది కదా. ఛాన్సే లేదు బ్రో. జనరేషన్ చాలా గ్యాప్ ఉంది కదా. నువ్వు అదే పని చేయ బ్రో. ఏళ్ళు వస్తున్నాయి, నడుము వస్తుంది, కూర్చోలేకపోతున్నాయి ఎంతసేపు. ప్లస్ భయం కూడా అవుతా ఉంది. మనిషికి ఎట్లా ఉంది, మనిషికి కంఫర్టబుల్ లేదు బ్రో. ఆ మనిషి నమ్మకం లేదని ఆ మనిషికి ఆ పరిస్థితి అయిపోయింది. నాకు కూడా గేమ్ ఎండ్ చేయాలని, కానీ చేయి తీయలేనే. నువ్వు చెప్తానే నువ్వు చెప్తేనే పోయేటట్లు నువ్వు చెప్పు. ఇలా తాతగారు అని చెప్పు, తాతగారు చెప్పు, తాతగారు మీరు చెప్పినట్లు నేను శాంతి చేస్తాను, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళండి, నాకు ఈ స్తోమత ఉన్నప్పుడు నేను పోయి మీకు పిండదానం పెట్టేస్తానని చెప్పి. గయా కాశీ చెప్తున్నా కదా బ్రో, అప్పటి నుంచి కాశీ అని చెప్పు ఏదన్నా. సరే తాతగారు, అవ్వగారు, నేను నా దగ్గర ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు నేను పిండదానం చేస్తాను, సరే వెళ్ళిరండి, గుడ్ బై. ఏం చెప్పాలి ఇంక మా తాతకి. నువ్వు చెప్పేది వాళ్ళు నమ్మడం లేదు బ్రో, ఏదో వదిలించుకోవాలని చెప్తున్నట్లు ఉంది. హార్ట్ఫుల్గా చెప్పు నందీష్. ఏంటది ఎస్కి నోకి మధ్యలో అదే ఎలా పెట్టాలి, అందుకే ఇప్పుడు నన్ను నొప్పి వస్తున్నాను అనే పెట్టావు. సర్లేవా తాత, కంపల్సరీ నేను నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కంపల్సరీ నేను చేస్తా. నువ్వు నవ్వొద్దు బ్రో, సీరియస్గా చెప్పు. చెప్తే అర్థం కావడం లేదు. మాకు ఎట్లా ఉంది, నీకు నవ్వులాటగా ఉంది ఇక్కడ. అడిపోతుంది. ఓ ఓకే, ఓ ఓకే ఓకే దేనికి? పిండదానం చేస్తా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు. మీ తాత అంజి ఆయన చదువుకైన వ్యక్తి. బట్ ఆమె పేరు ఇప్పుడు చేయాలి, నాకు తెలిసింది ఆ మనిషి మా అవ్వ కొట్టే కాబట్టి వాళ్ళిద్దరికి చేస్తా. గుడ్ బై. గుడ్ బై అంజి గారు, గుడ్ బై. ఒక నిమిషం చేస్తాను చెప్తున్నా. దానికి ఒప్పుకున్నట్టు. సో అంజి గారు, మేము గేమ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నామండి. ప్లీజ్ లీవ్ అస్. గుడ్ బై. గుడ్ బై మీద వచ్చేసింది బ్రో. వెళ్తీ వచ్చేప్పుడు ఇంకా ఏదో మూమెంట్ ఉంది. ఆగిపోయినట్టు మూమెంట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఓకే ఓకే చూద్దామా? తీయచ్చా అని అడిగినాను, తీయచ్చా కాదు లేదు కదా, గుడ్ బై చెప్పేస్తున్నాడు కదా. ఒక క్వశ్చన్ అడుగుదాము, ఒకవేళ రెస్పాండ్ అయితే ఇంకా ఉన్నట్టు. అప్పుడు ఇంకా ఉన్నట్టు, లేదంటే లేదు. సరే. సో అంజి గారు, మేము ఈ గేమ్ని ఎండ్ చేయొచ్చా? ఒకటి చూసినావా, కొన్ని ఏళ్ళు మూవ్ అవుతున్నప్పుడు ఏదో తోస్తున్నట్టుగా ఫీల్ ఉంది, ఇప్పుడు ఏదో లైట్గా అయిపోయినట్టు లేదు, అస్సలు మూమెంట్ లేదు.
తీసేద్దాం వెళ్ళి ఇంకా అడుగు, ఇంకొకసారి అడుగు తీసే ముందు. ఇంకొకసారి షేక్ కామను. ఒకవేళ గుడ్ బై చెప్పాలనుకుంటున్నావు అంటే ఒకసారి షేక్ చేయమని చాలు, అట్లా అల్లాడి. ఇంకా చెప్పు. అవా తాత గుడ్ బై, నువ్వు వెళ్తున్నావు కదా, గుడ్ బై చెప్పాలనుకుంటున్నావు, మేము చెప్పాలనుకుంటున్నాం. జస్ట్ అట్లా షేక్ చేయి చాలు. వెళ్ళిపోయినారు. జై బజరంగ బలి. జై బజరంగ అమ్మో. శ్రీ ఆంజనేయం. మీ శ్రీ దేవుడు కూడా ఆంజనేయం, నీ జై జీవితం శ్రీరామ్. ఆపుతాడు. భయ్ ఏలు ఎంత నొస్తుందిరా. బెండ్ కావడం లేదు బ్రో. చెయ్యండి ఇంత బరువు. ఏ చూడు ఏళ్ళు నయ్యట్లా, ఏళ్ళు వాపు వచ్చింది. నిజంగా అంటే నాకు భలే వస్తుంది. ఈ ఫింగర్ ఇక్కడ వాపు వచ్చింది. ఇలా ఒప్పుకొని ఏదో బరువుగా ఏదో బెండ్ కావడం చూడు, బెండ్ కావడం లేదు చూడు. ఇక్కడ చూడు వాపు వచ్చింది చూడు. ఇక్కడ బాగా గమనించి ఇక్కడ చూడు. ఈ ఫింగర్ చూడండి, ఈ ఫింగర్ చూడండి, బాగా చూడండి. ఇది వాపు వచ్చింది. వాపు వచ్చింది. ఏమో ఏళ్ళు కూడా చాలా స్టిఫ్ అయిపోయింది. అది ఇది కావడం లేదు ఇంకా. నీకేం కాలే? నాకేం కాదు. మాకేంది మీ అవతాత కదా, నీకెందుకు అవుతుంది? చూడు బ్రో, ఇక్కడ తేడా చూడు బ్రో. లేదు, నాకు తేడా చాలా చూడు. చాలా నొస్తుంది. ఏదో బాగా ఒక రాడ్తో కొన్నట్టుగా. ఇక్కడ చూడు బరువు కాదు, ఇక్కడ చూడు. వ్యూవర్స్ కి చూపి, మీరు మేబీ మన అనుకుంటారు నాటకాలు చేస్తున్నాం. ఇక్కడ చూడు, రెండు ఫిగర్ చూడండి. ఇది చూడండి ఎంత బక్కింగ్ ఉందో, ఇది చూడండి ఎంత లా ఉందో. చూడండి మీకే అర్థమవుతుంది. ఇది వాపు వచ్చేసింది, స్టిఫ్ అయిపోయింది. అంటే ఇలా కింద కడడం లేదు ఇంకా. ప్లస్ మనం బలంతో కూడా లేదు. ఇట్లనే నేను గేమ్ స్టార్టింగ్ లో చాలా కామెడీ అనుకున్నాను, ఏదో తమాషగా అనుకున్నాను. కానీ ఇంత జరుగుతున్న విషయం ఎప్పుడు మీద అనుకోలేదు. కదులుతూ ఉంటే మన చీనలో తోస్తున్నట్టు ఎవరో బరువుగా ఇక్కడ నుంచి చెయ్యి మొత్తం లాగేస్తున్నట్టు. స్టార్టింగ్ లో నేనేమనుకున్నా అంటే వాడు తోస్తున్నాను అనుకున్నాను. కానీ మన ఫింగర్ ఎప్పుడైనా నీకు చూసినా- చూసాం అలానే జస్ట్ అలా ఫింగర్ చూసినా మావి ఫింగర్ పెట్టినప్పుడు మూవ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటామా, అది మూవ్ అవుతుంటే మనం చేయాలి. జరిగిపోతున్నాయి, మన ఏళ్ళు అలానే ఉన్నాయి. కానీ నాది ఈ పాయింటర్ పైన ఉంది కానీ నా ఏళ్ళు జరగలేదు బ్రో. నాకు ఈ పాయింటర్ మీద చేయి ఉంది కాబట్టి నా ఏళ్ళు జరగలేదు అనమాట, అక్కడే ఉంది. కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నా పోతా ఉంది లేదు, ఏం చేస్తున్నా. కానీ ఫింగర్ లేయడం లేదు బ్రో. ఒక లాస్ట్ టైం మనం అన్నం గుర్తుందా, వెళ్ళిపోయినారు తీద్దాం, నేను తీస్తా అని చెప్తాను చూడు. చెప్తాను కదా, నీ ఫింగర్ తీయాలనుకున్నా నా ఫింగర్ రావడం లేదు అక్కడి నుంచి. నాకు చాలా డేంజర్ బ్రో. వద్దు బ్రో, నేను ఆను బ్రో. ఇది సో వ్యూయర్స్ కూడా ఒకసారి వాన్ చేయి, ఇలాంటివి ఇంట్లో అసలు ట్రై చేయకండి. లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ ట్రై ప్లీజ్ చేయకండి. ట్రై చేద్దండి. ఇట్స్ నాట్ ఏ గేమ్ అయితే కాదండి. రాందేవ్ సో గైస్ గేమ్ అయితే కంప్లీట్ అయింది. సో మీరు చూసారు కదా. సో మేమంతా సూపర్విజన్తో మరియు తెలుసు కాబట్టి మేము ఈ గేమ్ని ఎలా ఎండ్ చేయాలో తెలుసు కాబట్టి మేము ఆడాము. సో మీరైతే ఎవ్వరు ట్రై చేయకండి, మీకు జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం అయితే చూపించాం. సో రియాలిటీ ఏందో నేను కాసేపు తర్వాత